ఈరోజు మొత్తం మీరు కోర్టులో ఏం జరిగిందో మొత్తం వాదోపవాదాలు ఏం జరిగాయో మొత్తం ఫాలో అయ్యారు మీరు. సార్, నాకున్నటువంటి అనుమానం అంటే సామాన్య ప్రజలకు వచ్చేటటువంటి అనుమానం, దాన్నే నేను మొదట అడగాలనుకుంటున్నాను. ఇది మన CEO మీనా గారు ఇచ్చినటువంటి కొత్త రూల్స్ సార్. ఇందులో అటెస్టింగ్ అధికారి సంతకం పెడితే చాలు, ఆయన డిజిగ్నేషన్ కానీ ఆయన పేరు కానీ రాయాల్సిన పని లేదు, స్టాంప్ వేయకపోయినా పర్లేదు అంటే ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్. దానికి విరుద్ధంగా కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చారు. ఇది వారిచ్చినటువంటి కొత్త రూల్ సార్, మెమో. ఇది ఆ మెమో కాపీలో సెకండ్ పారాలో అదే విషయాన్ని చాలా క్లియర్గా రాశారు. ఏమీ అవసరం లేదు, కేవలం సంతకం ఉంటే చాలు. మీకేదైనా అనుమానం ఉంటే నేను స్పెసిమెన్ సంతకాలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టుకొని వాటిని కంపేర్ చేసి చూసుకొని అవి అవునో కాదో నేను తేల్చుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి అని అంటున్నారు. అంటే 4,97,000 ఓట్లకి వెరిఫికేషన్ చేసుకుంటారంట అక్కడ కూర్చొని. అదే సార్, అప్పుడు గొడవలు కొట్లాటలు ఆలస్యాలు వివాదాలు. 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కబెట్టి వాళ్ళు ఇది అవునా కదా, ఈయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ గా ఒక ఆయన ఇది ఓకే అంటాడు, లేదు ఇండిపెండెంట్ ఏజెంట్ ఇది కాదంటాడు, తెలుగుదేశం ఏజెంట్ లేదండి ఈ ఓటు మాకు ఇది కాదు ఇది కుదరదు అంటాడు. ఆడాడు వాళ్ళందరూ కొట్టుకోవాలి. తెల్లారేపటికి 10 రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తారా? ఈ ఉత్తర్వులని ఈ రూల్స్ ని కేఎస్ ప్రసాద్ అలాగే వెంకటరెడ్డి గారు వ్యతిరేకించారని వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు సార్ మీనా గారు. తెలియజేస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంటనే మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులు మంచివే, బాగానే ఉన్నాయి, ప్రొసీడ్ అయిపోండి అని ఇచ్చారు. బాగానే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్ళింది సార్. కోర్టుకు వెళితే ఇదే కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు వచ్చి, ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నా, మీనా గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంటున్నారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ కేంద్ర ఎన్నికల సంఘం మీనా గారి ఉత్తర్వులను సమర్థిస్తూ ఇచ్చినటువంటి ఈ కాపీ, నా చేతిలో ఉండే కాపీ చెల్లుబాటు అవుతుందా, లైవ్లోనే ఉన్నట్టా లేనట్టా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, వీరిద్దరి మధ్య అంటే రాష్ట్రంలో CEO మీనా గారి నుంచి ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు చట్టం కిందికి వస్తాయా, రూల్స్ కిందికి వస్తాయా? ఈ 2 పాయింట్లకు మీరు చెప్పాలి సార్, ఇది ప్రజలకు అర్థం కావాలి. ఈరోజు కోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీని మీదే ఇంతసేపు కూడా కోర్టు వారికి వారి తరఫున వాదనలు వినిపించారండి. వినిపిస్తూ అందులో ప్రత్యేకంగా వారు తెలిపిన పాయింట్లు ఏంటంటే, రాజ్యాంగ ప్రథమ నిర్మాణాల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చరు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ప్రజలకు అందించే బాధ్యత ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కోర్టుకి తెలుపటం జరిగిందండి. 170 ఇది ఎలక్షన్ పిటిషన్ ద్వారానే రావాలి, ఇది ఇట్లా రిట్ ద్వారా 226 ద్వారా రాకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ టీడీపీ పార్టీ వారు తీసుకున్న అబ్జెక్షన్ కి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 175 పిటిషన్లు వేసి రాష్ట్రం అంతా 175 ఎలక్షన్ పిటిషన్లు వేసి రావాల్సిన అవసరం లేదు, ఇది ఇద్దరు అధికారుల మధ్య జరిగిన ప్రత్యుత్తరాలు, దీనిని ప్రజల మీద రుద్ది కౌంటింగ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న కుట్ర జరుగుతోంది. అందుకనే ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏదైతే జరిగినాయో వాటిని సస్పెండ్ చేయమని కోరుతూ మేము ఈ కోర్టుకు వచ్చాము అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కోర్టుకు తెలియజేయడం జరిగింది. సరే సార్, ఇంకొక పాయింట్ నాకు అనుమానం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఉపసంహరించుకున్నారు కదా సార్, ఇది CEO మీనా గారు ఇచ్చినటువంటి రూల్స్ కదా సార్, దీన్ని ఉపసంహరించుకున్నట్టు కోర్టుకు చెప్పారు కదా సార్. ఇది లైవ్ లోనే ఉంటే ఏది కేంద్ర ఎన్నికల సంఘం మీనా గారి ఉత్తర్వులను సమర్థిస్తూ రాసినటువంటి లేఖ అనుకుందాం, లేకపోతే ఇచ్చినటువంటి సమాధానం అనుకుందాం, ఇది లైవ్ లోనే ఉంటే రేపు కౌంటింగ్ రోజున పోస్టల్ బ్యాలెట్ల సమయంలో ఇది ఉపసంహరించుకున్న ఇది లైవ్ లో ఉంది కాబట్టి దీన్ని చూపించి మళ్ళీ వ్యవహారాన్ని మొదటికి తీసుకొచ్చే ప్రమాదం ఉందా? ప్రమాదం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఈ రోజు కోర్టును ఆశ్రయించి ఆ లెటర్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయమని చెప్పి కోరారండి. ఎందుకంటే ఆ లెటర్ ని బేస్ చేసుకో, ఆ లెటర్ సిఈసి SECకి రాసింది, కానీ ఆ SEC ఆ లెటర్ ని బేస్ చేసుకుని ఇప్పటిదాకా ఇంకొక స్టెప్ వేయలేదు. ఎప్పుడు వేసిందో తెలియదు. కోర్టు కాలం అంతా అయిపోయిన తర్వాత పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేతుల్లో లేనప్పుడు వాళ్ళు అది ఇంటర్నల్ గా రాత్రిపూట సర్క్యులేట్ చేసుకున్నారనుకోండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రాసెస్ ప్రాథమిక నిర్మాణాల్లో రాజ్యాంగ
ప్రాథమిక నిర్మాణంలో ఒకటి దెబ్బతినకూడదనే ఒక సదుద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఆ లెటర్ ని బేస్ చేసుకుని ఇంకా ఒక స్టెప్ వేయలేదు ఎలక్షన్ కమిషన్. దాన్ని అబ్జెక్ట్ చేస్తూ ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ రిట్ పిటిషన్ 226 కింద వేయడానికి వీల్లేదు అని చెప్పి అటు టీడీపీ పార్టీ కానీ ఎలక్షన్ కమిషన్ పార్టీ కానీ కోర్టుకు తెలియజేయడం జరిగింది. దాని మీద అశోక్ కుమార్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి, మోయిందర్ సింగ్ జిల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి, 2 కేసులని కూడా అభిషేక్ సింఘ్వి గారు కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఇందులో ఏమని పేర్కొన్నారంటే ఏదైతే ఎలక్షన్స్ సక్రమంగా జరగటానికి డిలే అవ్వకుండా ఉండడానికి అబ్స్ట్రక్షన్ చేయకుండా ఉండటానికి ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ విచారించే అధికారం ఉందని సుప్రీంకోర్టు గతంలో 3 బెంచ్ 6 బెంచ్ చెప్పిన జడ్జిమెంట్స్ ని ఉదాహరిస్తూ పేర్కొన్నారు. కాబట్టి మేమేమి ఎలక్షన్ ఆపమనట్లేదు, కౌంటింగ్ ఆపమనట్లేదు, కౌంటింగ్ ని పోస్ట్ పోన్ చేయమని అడగట్లేదు, యథావిధిగా కౌంటింగ్ చేయమని అడుగుతున్నాం. కాకపోతే ప్రత్యుత్తరాలు జరిగిన ఒక ఉత్తరాలని బేస్ చేసుకొని ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ కి లేదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఉత్తరాలని బేస్ చేసుకొని ఏదన్నా రూల్స్ వీళ్ళు ఫామ్ 13A అనేది పార్లమెంట్ రూపొందించిన ఒక చట్టబద్ధమైన ఒక ఫామ్, దాన్ని కాల రాస్తూ వీళ్ళు ఏదన్నా డెసిషన్ కానీ రూల్ కానీ ఫ్రేమ్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ కి లేదు. దాన్ని వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం, ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ దెబ్బతింటాయి అని చెప్పి కోర్టు వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు పేర్కొంటూ చెప్పారు. అంతేకాకుండా వారు ఇంకో విషయం కూడా కోర్టుకు తీసుకొచ్చారు. ఇది ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయలేంది ఇక్కడే చేస్తే డిస్క్రిమినేషన్ అవదా, ఇది డిస్క్రిమినేషన్ కిందకి రాదా, ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ ఇన్ బిట్వీన్ ది ఈక్వల్ పర్సన్స్ కింద రాదా అనే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా, రాజ్యాంగబద్ధమైన క్వశ్చన్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కోర్టు ముందు ఉంచడం జరిగిందండి ఈ పూట. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ ఈసీ తీసుకున్నటువంటి అంటే మీనా గారు తీసుకున్నటువంటి సిఇఓ మీనా గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చెల్లుబాటు అయ్యేటటువంటి ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడం, లేదంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడం, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ ఉత్తర్వులని, ఈ రూల్స్ని వెనక్కి తీసుకోండి, ఇది కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. ఏ రాజకీయ పార్టీకైనా నష్టమే కదా ఇటువంటి కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల. కానీ టీడీపీ ఎక్కడా కూడా అలాంటి డిమాండ్ చేయకపోగా కోర్టులో ఇంప్లీడ్ అయింది. ఎందుకు ఇంప్లీడ్ అయింది? ఎందుకు ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ అవ్వాలని కోరుకుంటోంది? దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ అడగలేదు సార్. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయి. పార్లమెంట్కి సంబంధించి 6 ఫేజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా అడగనటువంటి డిమాండ్ తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్ లో అడిగింది. భారతీయ జనతా పార్టీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఉంది. పాయింట్, నోట్ దిస్ పాయింట్ సార్. భారతీయ జనతా పార్టీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో పోటీ చేసింది. అక్కడ పోస్టల్ బ్యాలెట్లకి ఇదే రూలు. కానీ మరి ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీనా గారు పాటించారు. పైనుంచి ఒత్తిడితో అదే మళ్ళీ అందరికి అవసరమైతే దాన్ని ఆమోదించాలి. ఇది ఎవరికైనా నష్టం కలిగించే అంశం ఏది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాకు నష్టం జరుగుతోంది అన్నప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా నష్టమే అని టీడీపీ కూడా వైఎస్ఆర్సీపీతో గొంతు కలపాలి. కానీ సార్ ఇప్పుడు నేను ఓటేసి వస్తాను సార్, నేను గబక్కన ఒకళ్ళు వేస్తాను, మళ్ళీ నా ఓటు మళ్ళీ వేస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి అందరికి ఒకటే రూల్ కదా, చదువుకున్న వాళ్ళకి ఒకటే రూలు, మామూలుగా పోస్టల్ బ్యాలెట్ కి ఒకటే రూలు, నార్మల్ కి ఒకటే రూలు. ఆడ సంతకం లేదని మీరు యాక్సెప్ట్ చేయండి అని అంటే సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నామకా వాస్తా ఉంటుందన్న ఒక ఉదాహరణ తెలుసా? తెలంగాణలో గద్వాల్లో డీకేఆర్ నమ్మి వాళ్ళు గెలిచింది. కానీ ఎప్పుడు కరెక్ట్ గా ఎలక్షన్ కి నెలల ముందు ఆవిడ గెలిచినట్టు డిక్లేర్ చేశారు. వీళ్ళేమో దేవ్ జిల్లా కూర్చుని ఉన్నారు. ఇది 5 సంవత్సరాల వెనక నుంచి జరుగుంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏది? ఏమంటే జీతబత్యాలు పడేస్తారు. ఇదే ప్రజాస్వామ్యంలో జీతబత్యాల కోసం ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు నిలబడతారా? ఇవాళ మీకు ఒకటి వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉందంటే, ఆయన అడగండి కాబట్టి వీళ్ళు మొదటిసారి ఎలక్షన్ 5 లక్షల ఓట్లతోనే గెలిచారు సార్. అవును, మొదటి రోజు చెప్పేది కరెక్ట్. రెండో ఎలక్షన్ 19,50,000తో వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈ 5 లక్షల ఓట్లు ఎంప్లాయీస్వే. మీకు గమనించండి. సో ఈ 5,39,000లో 42,000 ఆల్రెడీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒక వయసులో పాటు 2.5 లక్షలు ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు తాళాలు లేనప్పుడు ఎక్కడ ఉంటే దాని విమ్సన్ ఫ్యాన్సీస్ చేయడానికి ఈ దాచకానికి తెరలేపారు. దీనికి సార్ వీళ్ళు ప్రతిదానికి వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉందంటే, వ్యవస్థతో చేసే గేమింగ్ లో, ఎందుకంటే ప్రభుత్వం రోల్ లేదు, ఇవాళ ప్రజాప్రభుత్వం రోల్ లేదు, అచేతన స్థితిలో ఉన్న 3-4 నెలల గవర్నమెంట్ ని దే ఆర్ టేకింగ్ అండ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారి డిస్కషన్స్ వచ్చే దగ్గర కూడా చీఫ్ సెక్రటరీ గారి మీదే బుల్డోస్ చేసే కార్యక్రమం తెరలేపుకుంటూ కూర్చున్నారు. ఎందుకంటే ఓ డీజీపీని మార్చే కార్యక్రమం, చీఫ్ సెక్రటరీ మారుస్తారన్న ఈ తాత్సారంలోనే అసలు పుణ్యకాలం అంతా గడిపిస్తూ ఎలక్షన్ కమిషన్ బుల్డోస్ చేస్తున్న దార్శకం కింద దీన్ని అభివర్ణించండి. ఎందుకంటే వీళ్ళ కాన్సెప్ట్లో దొంగ ఓట్లు వేసుకుందాం అన్న దగ్గర, ఎందుకంటే మనకి
ప్రత్యక్ష ఎలక్షన్స్ లో ఎక్కడైతే రిగ్గింగ్ జరిగిందో రీపోలింగ్ అడగని తెలుగుదేశం. Yes. ఇది పాయింట్ పోలింగ్ అడగని తెలుగుదేశం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తాళా లేకపోయినా తాళా లేకపోయినా ఎలక్షన్ కమిషన్ సీ లేకపోయినా నిమ్మకు నీరెత్తి కూర్చున్నట్టు తెలుగుదేశం. సార్ ఇదే ఒక ఛానల్లో తెలుగుదేశం ప్రతినిధి తెలుగుదేశం ఎవరైతే ఈశ్వర్ గారు, contest నాకు ఒక చిన్న చేసిన సార్, సందేహం వస్తున్నా సార్, శర్మ గారు. ఈశ్వర్ గారు. శర్మన్న ఒక్క నిమిషం. ఇదే జోలకండి బ్రహ్మారెడ్డి ఒక ఛానల్ లైవ్ లోకి వస్తే సార్ రిగ్గింగ్ జరిగింది అంటున్నారు కదా అంటే అది జరిగిందండి, మరి రీపోలింగ్ ఎందుకు అడగాలంటే నోరెళ్ళ పెట్టేసి రిగ్గింగ్ జరిగిందంటే జరిగితే మరి నువ్వు రీపోలింగ్ ఎందుకు అడగలేదు యాంకర్ అడిగితే నోరు మూసుకొని దానికన్నా కూర్చున్నాడు. ఇక్కడ వెంకటరెడ్డి గారు, సార్, శర్మ ఆ గారు ఎమ్మెల్యే గారు జోలకండి బ్రహ్మానంద రెడ్డికి ప్యారల్ గా ఇంకొక ఎమ్మెల్యే మే ఇద్దరం మళ్ళీ రీపోలింగ్ అడుగుదామని స్వచ్ఛందంగా ఆఫర్ ఇచ్చారు. అప్పుడు కూడా నీళ్ళు నివ్వలేడు. అంటే వీళ్ళ కాన్స్పిరసీ థియరీలో ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఆర్ బోత్ సేమ్. రిగ్గింగ్ చేద్దామని ఇప్పుడు జస్టిఫై అయింది.